పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 3 శుక్రవారం. తదియా తిథి ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత చవితి. శ్రవణ నక్షత్రం ఉదయం 11 గంటల వరకు ఉంది. ఆ తర్వాత ధనిష్ఠా నక్షత్రం. ఈ రోజున సంకటహర చతుర్థి అనగా గణేశ స్వామిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగి మనం అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతాం. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారం కానీ తండ్రి సహకారంతో కానీ చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. చతుర్థములో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. చతుర్థములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశమములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ద్వితీయములో కుజ సంచారం ఉంది. తొందరపాటుతనం వల్ల కానీ మీ మాటల వల్ల ఒక్కోసారి అపార్థాలకి, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందులను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అధికారుల అండదండలు కూడా లభిస్తుంది. లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. తృతీయంలో బుధ సంచారం ఉంది. జన సహకార లోపము, మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల వల్ల నష్టాలు, ఆలోచనలు కలిసిరాదు. నీలము రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆత్మీయ స్త్రీల సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో రవి సంచారం వల్ల అధికారుల సహకార లోపం కనిపిస్తుంది. ఉద్యోగంలో బదిలీలు కానీ స్థానచలనానికి కానీ అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమ పిండిని పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ శుక్రవారం రోజున జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. భాగ్యములో శని సంచారం వల్ల పనివారి సహకారం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. స్వయంగా మీరే పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలకి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి శుక్రవారం రోజున షష్టమములో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. దశమములో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూవాహనాలు కొనుగోలు చేస్తారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కలిసి రాదు. సంతానం విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. సమాజంలో అవమానాలు ఎదుర్కొంటారు. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకి ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభములో బుధ సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మనసా వాచ కర్మన కష్టపడి పనిచేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో గురువు సంచరించడం వల్ల చాలా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో ఉన్నత చదువులు చదువుకోవడానికి కూడా విద్యార్థులు ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. పంచమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. మనసుకు అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో శని సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ముందుకు వెళ్తాయి. ఆర్థికంగా బలపడతారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. నిరాడంబరంగానే విజయాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో రాహు సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, సమాజంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే వాతావరణం మీకు కనిపిస్తుంది. సాంప్రదాయ వ్యతిరేక కార్యక్రమాలు చేసి నిందలు పడతారు. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. ఎర్రటి పన్నును వయోవృద్ధులకి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మనసా వాచ కర్మన పనిచేసి మంచి ఫలితాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో శని సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపం ఇబ్బందికరంగా మారుతుంది. ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్షను ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించే లాభాలు అందుకుంటారు. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. భూ వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఆలోచనలు కలిసి వస్తాయి. అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారం మరింతగా విస్తరించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు చదువుకోండి. పసుపు వర్ణపు పండ్లను స్వామివారికి నైవేద్య సమర్పణ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలన్నీ పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తృతీయంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. జన సహకారం బాగుంటుంది. పరివార సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంది. విద్యార్థులకు, వ్యవసాయదారులకు మంచి లాభాలు వస్తాయి. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ మీకు అనుకూల వాతావరణం ఉంది. అధికారుల సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలన్నీ పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. అశాంతికి గురవుతారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలను అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ పెరుగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. బుధుడు, చంద్రుడు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. భగవంతుని మీద భారం వేసి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మనసు లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. నవగ్రహ శాంతి జరిపించండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించండి. ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈ కుంభరాశి వారు
ఈరోజు అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి అవకాశాలు అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో ఇంటా బయట చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు మోసపోయి నష్టపోయే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారిని దర్శించుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చేసుకోండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.